హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎవ్రీ ఇయర్ ఈశ్వరుని గుడికి వెళ్ళి మేమైతే నోముల పండుగ అనేది అక్కడ కథ వినడం ద్వారా జరుపుకునే వాళ్ళం. వారాలకైతే చేస్తాము. ఇక్కడ అత్త వాళ్ళ ఇంట్లో అయితే అలాగే వారాలకైతే చేస్తారు. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అమావాస్య రోజునే చేస్తారు. ఈసారి అయితే మేము మా ఊర్లోనే ఉన్న వేణుగోపాల స్వామి దేవస్థానానికి అయితే వచ్చినాము పూజ కోసం. శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవస్థానంలో అయితే మేము నోముల పండుగ అనేది జరుపుకుంటూ ఉన్నాం. ఫ్యామిలీతో కలిసి అందరూ వెళ్ళినాం. ఇలా స్వామివారి మంత్రాలు చెప్పి మరి చాలా బాగా పూజ అనేది చేయించినారు. నాకైతే చాలా సంతోషం వేసింది. ఇక్కడ స్వామివారి సన్నిధిలో కుడి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే ఏ విధంగా ఉన్నాయి. నేనైతే ఇలాంటి విగ్రహాలు అయితే రాజస్థాన్లో ఆర్మీ క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే ఇలాంటి విగ్రహాలు అయితే చూశాను. ఇక్కడ కూడా సేమ్ అలానే ఉన్నాయి. స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఫ్యామిలీ అంతా కూర్చొని ఈ నోముల పండుగ రోజున దారాలు అనేది కెజ్జి ముడి వేసి దారాల్లో వేసిన తర్వాత ఒక్కొక్కరి చేతికే కట్టుకుంటాం కదా. అలాగే గోల్డ్ కానీ వెండి కానీ కొత్తవి తీసుకున్న ముడి గెజ్జి ఉన్న దారం అయితే మనం కట్టుకోవాలన్నమాట. మా అయితే ఫస్ట్ నాకు ఒకటి, మా ఆయనకు ఒకటైతే వచ్చింది. నేనైతే ఆయనకి కడుతూ ఉన్నాను. కొత్త ముడి కొత్త గెజ్జి ఉన్న దారం అయితే మ్యారేజ్ అయిన వాళ్ళే కట్టుకోవాలంట. మిగతా ముడి గెజ్జి ఉన్నది అయితే మళ్ళీ ఎవరైనా కట్టుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడైతే మేమైతే కట్టుకుంటూ ఉన్నాం. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం అయితే ప్రారంభం అయిపోయింది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20 వరకు అయితే కార్తీక మాసం అనేది ఉంటుంది. ఈ నెలలో పరమేశ్వరుణ్ణి విశేషమైన భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. మిగతా మాసాలలో పోలిస్తే ఈ కార్తీక మాసం ఎంతో పవిత్రంగా ఉంటుంది, చాలా విశిష్టమైనది అని చెప్పేసి ఈ కార్తీక మాసం అనేది స్కంద పురాణంలో పేర్కొన్నారు. ఈ మాసమంతా పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలు ఇలా భక్తి పారవశ్యంలో మునిగిపోతుంది. నా కార్తీక నమో మాసః నా దేవం కేశవాత్పరం నచవేద సమం శాస్త్రం నా తీర్థం గంగాయస్తమం అని స్కంద పురాణంలో ఉంటుంది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు, శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు, వేదముతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థం లేదు అని అర్థం. దేశం నలుమూలల ప్రముఖ ఆలయాల్లో రుద్రాభిషేకాలు, రుద్ర పూజ, 1,00,000 బిల్వదళ పూజలు, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చనలు ఇలా విశేషంగా ఆచరిస్తూ ఉంటారు. 3 కావాలా? అక్కడ 3 లేవమ్మా, ఉండేది ఒకటేను. ఇక్కడైతే పాప ఒక్క దారం అయితే చేతి కట్టుకోకుండా తను 3 అక్కడున్న అన్నీ కట్టుకోవాలని మారం అయితే చేస్తూ ఉంది. మా వదిన ఎంత చెప్పినా కూడా వినడం లేదు, కట్టాలనే మారం అయితే చేస్తూ ఉంది. మా ఆయన 3 కాదు ఒకటే కట్టుకోమని చెప్తున్నా కానీ వినలేదు. చూసారా లాస్ట్కి ఎలా కడుతూ ఉన్నారో. ఈ కార్తీక మాసంలో విశేష రోజులంటే 365 ఒత్తులతో పరమేశ్వరుని దర్శించుకుంటారు. ఈ మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు. ఇలా అయితే చూస్తున్నారా దారం ఎన్ని దారాలు అయితే చేతికైతే కట్టుకొని ఉంది. ఎన్ని దారాలు కట్టుకొని కూడా మా వదినకైతే నవ్వు అయితే ఆగడం లేదు. తనైతే మారం అయితే చేస్తూనే ఉండింది. ఇప్పుడైతే చాలా సంతోషంగా అయితే ఉన్నట్టుంది. ఇక్కడ నేను ఎత్తుకున్న వస్తువులు అయితే ఇది మామూలు మనము నోముల పండుగ చేసుకున్నప్పుడైతే స్వామి కథ చెప్పిన ఇంకా గౌరమ్మ తల్లి ఎక్కడుంటే అక్కడైతే పెడతారు. ఇక్కడ మేము దేవస్థానానికి వెళ్ళినాం కాబట్టి కొందరంతా చెట్టు దగ్గర పెట్టారు, కొందరైతే నీళ్ళు అయితే వదిలేస్తారంట. కానీ మేమైతే ఎక్స్ట్రా దారాలు అయితే ఉన్నాయి కదా పాతవి, ఇక్కడైతే కొందరంతా చెట్టు కట్టేశారు అని చెప్పేసి మేము కూడా చెట్టుకైతే కట్టేసాం.
అలాంటి పసుగుమ్ములు అమ్మవారి వస్తువులు ఉంటాయి కదా, గౌరమ్మ సామాన్లు అని అంటాము. ఇవైతే ఆ డాయప్ప స్వామి దగ్గర అయితే పెట్టారు. నేను అయితే అక్కడే పెట్టాను. నీళ్ళు వదలడానికైతే కోనేరు దగ్గరకు అయితే కొందరైతే గంగలో కూడా వదిలేయచ్చు అని చెప్పారు. కోనేరు అయితే కొంచెం లోతు ఉంది అని చెప్పేసి మేమైతే పోలేదు. జలుబు దగ్గు ఎక్కువ ఉండడం వల్ల మాట్లాడేకి సరే కావడం లేదు. పాప చూసారా ఇక్కడైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. తను మా ఆయనతో కలిసి బాగా పార్క్లో అయితే ఆడుకుంటూ ఉంది. వాళ్ళైతే మేము వెళ్ళిపోయాక చాలా లేట్గా అయితే ఇంటికి వచ్చారనమాట. ఈ కార్తీక మాసంలో చాలామంది లక్షపత్ర పూజ అనేది నిర్వహిస్తారు. కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో శివుడిని పూజించడం వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని, ఇక మరు జన్మ ఉండదని భక్తులు విశ్వసిస్తారు. అలా విశేష అర్చనలు జరిపే భక్తులకు ఆ సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సకల సౌఖ్యాలు కలిగిస్తాడని విశ్వాసం. కాబట్టి ఆ పరమేశ్వరుడికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది. ఇక్కడ వేణుగోపాల స్వామి దేవస్థానం పక్కలోనే ఎదురుగా పార్క్ అయితే ఉంది. ఆ పార్క్లో అయితే పాప అయితే చాలా బాగా ఆడుతూ ఎంజాయ్ అనేది చేస్తుంది. చూసారా, జారుడు బండిలో జారడం, అలాగే ఉయ్యాలలో ఊగటం, ఇలా అయితే తను బాగా చాలా ఎంజాయ్ చేసింది. సాయంకాలం అయితే ఇలా అయితే ఇంట్లో అయితే పూజ చేసాం. తర్వాత అతిథులు వచ్చాక వాళ్ళకైతే భోజనం పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంటికి దీపావళి కోసం అయితే డెకరేషన్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎదురుగా చూస్తున్నారు కదా, వైర్లాగా ఉన్నాయి. అవి లైటింగ్ అనమాట. మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే దీపావళి కదా అని చెప్పేసి లైటింగ్ అనేది వేయడానికి అయితే తెచ్చారు. ఆ లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను డెకరేషన్ మీద మీకైతే లాస్ట్లో చూపిస్తాం. లైటింగ్స్ అనేది ఎలా బాగున్నాయి ఇప్పుడు చూసారా, ఆన్ అయినాయి. అలాగే ఇంకో సెట్ కూడా తెచ్చారు, అవి గుమ్మానికి అయితే వేశారు, అవి కూడా చూపిస్తాం. అలాగే ఇంకో వెరైటీ కలర్స్ అయితే చేంజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూసారా, అక్కడైతే రౌండ్ బల్బ్స్ అయితే కలర్స్గా ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో తులసి దగ్గర ప్రతిరోజు దీపం దానం చేయడం వల్ల చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. దీపాన్ని దానం చేయడం వల్ల ఇంట్లో జీవితంలో చీకటి తొలగిపోతుందని చెప్పేసి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుందని విశ్వసిస్తారు. భక్తుల నమ్మకం అనేది. ఏమో నాకేం తెలుసు, నువ్వేం చెప్పినావు. అడుగు దానికి పెట్టి చెప్తా. భద్రం చెయ్యని కలుసుకుండు. దానికి పెట్టు, కింద గిప్పులలో పోసిన దేడా పెట్టు. ఏది చూడండిరా. యాభై రాకెట్ ఎగతాయ్యా, ఇంకేం లేవా కాల్ చెట్టు. దానిలో ఉయ్యాలు ఊపినట్టు ఊపితే ఆరిపోవే. అయ్యో పరి వేస్తా ఆడెప్పించుకో.
దాంట్లో ఇంకా ఉన్నాయి చూడు. పక్కకు రా దాడా తీసుకో. పో తీసుకో బా పాయరా అన్నిటికీ అడిగేసి. ఇంకా లేవా ఒకటి నువ్వు ఈ పక్క ఎత్తుకున్నావు సిరియా కొంచెమా. ఇది ఉన్నాయంట అంటే చాలా చెప్పులు మాత్రమే ఏమారదులే టపాసులు కాల్చేటప్పుడు. వాళ్ళ డాడీ అన్న వేసుకోలేము కానీ ఆమె మాత్రమే ఏమారుతాం. ఎంతసేపు మొలుక్కుంటుంది ఇది అంతే. ఆ దీపం దగ్గరికి పోయి పెట్టచ్చు కదా. మేమైతే ఈరోజు తీసాము. Thank you for watching. Please like, share, subscribe my YouTube channel. Thank you so much.